బ్రాహ్మణ రాష్ట్ర సాధికార కమిటీ ఆధ్వర్యంలో స్థానిక లాయర్పేట కార్యాలయంలో రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు శ్రీ టివి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ బ్రాహ్మణుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ వల్లనే జరిగింది. అలాగే రానున్న ఎన్నికల్లో సంగ్రామంలో చంద్రబాబు నాయుడు మరియు మన దామచర్ల జనార్దన్ భారీ ఎత్తున ఘన విజయం సాధిస్తే వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు ఎంతో అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. అలాగే అతి త్వరలో మన బ్రాహ్మణ రాష్ట్ర సాధికార కమిటీ ఆధ్వర్యంలో బ్రాహ్మణ సదస్సు భారీ ఎత్తున జరుగుతామని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ జిల్లా సమన్వయకర్త కుసుమకుమారి మాట్లాడుతూ, ఈరోజు ప్రతి బ్రాహ్మణ కుటుంబంలో మన రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున లబ్ధి పొందుతున్నది అంటే అది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కారణమని, అలాగే జిల్లాలో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ ప్రతి ఒక్క బ్రాహ్మణ కుటుంబానికి లబ్ధి చేకూర్చారు అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాబోయే రోజుల్లో అతి త్వరలోనే ఇంకో 80 రోజులు లోపలే మన రాష్ట్రానికి పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర బ్రాహ్మణ తరఫున రాష్ట్రీయ బ్రాహ్మణ సాధికార కమిటీ అడ్డహార్ కమిటీ మెంబర్గా ఈ సమావేశం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు, పార్టీ అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణులకి ఏ విధంగా ఉపయోగపడ్డారు, బ్రాహ్మణుల్ని ఏ విధంగా రాష్ట్రంలో వాళ్ళకి కావాల్సిన పేదలకు ఏ విధంగా మంచి పని చేసి పెట్టారు, బ్రాహ్మణుల్లో ఉన్న పూజారులు కూడా ఎలాంటి సహాయ సహకారం చేశారు, దేవాలయాలు కూడా నిత్య నైవేద్యానికి రూపంలో దేవాలయాలు కూడా ఆయన ప్రభుత్వ నిధుల నుంచి ఏ విధంగా పాడుపడే దేవాలయాలు కూడా పునరుద్ధరణ చేశారు. ఇవన్నీ మనం తలుచుకుంటే ఈ వైసీపీ గవర్నమెంట్లో సర్వనాశనం చేసింది. ఈ దేవాలయాల్ని, పూజారుల్ని మానసికంగా ఇబ్బంది పెట్టింది. పేద బ్రాహ్మణులకి చదువుకుండే విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేకుండా ఈ వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా బ్రాహ్మణులకు అన్యాయం చేసింది. కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని మరలా రేపు జరగబోయే ఎన్నికలు ఎన్నుకుంటే మన బ్రాహ్మణ జీవితాలు నాశనం అయిపోతాయి. మనం ఇంకా వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇతర రాష్ట్రాలకి, బ్రాహ్మణులు మొత్తం రాష్ట్రాలు. మరలా మనం చంద్రబాబు నాయుడు అధికారం తెచ్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారం తెచ్చుకుంటేనే బ్రాహ్మణ భవిష్యత్తు, మన బ్రాహ్మణుల యొక్క బాగోగులు, మన బ్రాహ్మణ దేవాలయ పూజారుల యొక్క ఆశయాలు నెరవేరాలన్నా, పూజారులు దేవాలయంలో పూజలు చేసుకోవాలన్నా, వాళ్ళ యొక్క కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలన్నా కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో మరలా మన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు మరలా మనకు అసెంబ్లీలో శాసనసభ్యులకు ఎన్నుకొని ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గంలో బ్రాహ్మణులకి మంచి జరగాలన్నా, పేద విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలన్నా, వాళ్ళు చదువుకోవాలన్నా కూడా మరలా దామచర్ల జనార్దన్ లాంటి ఒక మంచి మనసున్న పెద్ద వ్యక్తి, గౌరవమైన వ్యక్తి, బ్రాహ్మణుల్ని గౌరవించే వ్యక్తి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు. మరలా మనం బ్రాహ్మణులంతా కలిసి పోయినసారి ఏదో తప్పు చేశాం, ఈసారి తప్పు చేయకూడదు, అందరం కలిసికట్టుగా ఉండి మనం మళ్ళా ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చి జనార్దన్ గారిని గెలిపించుకుంటూ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది. లేకపోతే మనం చాలా బాధపడాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈసారైనా మన బ్రాహ్మణులతో మేలుకొని మనం అందరం ఏకతాటిగా ఉండి రాబోయే ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీకి మనం ఓటు వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు అందరికీ ఒక రాష్ట్ర బ్రాహ్మణ సంఘ నాయకుడిగా, రాష్ట్ర బ్రాహ్మణ సాధికార కమిటీ అడ్డగా మీకు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. త్వరలో రాబోయే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సదస్సు కూడా ఒకటి రాష్ట్ర నాయకులందరూ బ్రాహ్మణ నాయకులందరూ పిలిపించి ఇక్కడ అతిథిగా వచ్చి, అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ బ్రాహ్మణ సాధికార సదస్సు కూడా ఒంగోలులో త్వరలో మార్చి మొదటి వారంలో కూడా
మేము ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి ప్రకాశం బాపట్ల ఉమ్మడి జిల్లా సదస్సుగా ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి రాష్ట్రాల నుంచి కూడా నాయకులు వస్తారు కాబట్టి ఆ సదస్సును కూడా మీరు జయప్రదం చేస్తారని, రాబోయే రోజుల్లో మీరు తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణులతో అండగా ఉంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ రోజున శ్రీరామూర్తి అన్న గారు కానీ, ఫణి గారు కానీ, శాస్త్రి గారు కానీ వీళ్ళందరం కూడా కూర్చొని రేపు 2024 ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో బ్రాహ్మణుల యొక్క ప్రాముఖ్యత ఎందుకు ఉండాలి అనే దాని మీద చర్చ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం. ఎందుకంటే 2014లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్లకు ముందే 14కు ముందే ఆయన చెప్పారు, బ్రాహ్మణులందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి అనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన మాట నెరవేర్చి 14లో రాగానే మనకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో కార్పొరేషన్ ఏర్పడింది. ఒంగోలులో ఇక్కడ మేమందరం కూడా శ్రీరామూర్తి అన్న కానీ ఇక్కడ ఉన్న అందరూ కానీ అందరం మాట్లాడుకొని దామచర్ల జనార్దన్ గారు ఆ రోజు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని, చిన్న అవకాశాన్ని చాలా పెద్దగా చేసి దాన్ని ఈ జిల్లాకి ఎక్కడా లేనటువంటి నిధుల్ని తీసుకొచ్చి రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా ఎక్కువ మైలేజ్ తీసుకొచ్చి టార్గెట్లో కూడా ముందుంచడం జరిగింది ఆ రోజున. ఎందుకంటే ఇదంతా చెబుతున్నాం, ఎందుకంటే ఈ రోజున బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. చనిపోతే కూడా ఆ రోజున మనం 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం గరుడా పథకం కింద. అది కూడా లేకుండా చనిపోయిన వాళ్ళు కూడా అంత్యక్రియ వాళ్ళకి చేసుకోవడానికి కూడా డబ్బులు లేని స్థితికి తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఇక ముఖ్యంగా మనం చెప్పాలంటే మన బ్రాహ్మణ ఆత్మీయ బంధువు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఎప్పుడు కూడా బ్రాహ్మణులు అంటే ఆయనకు చాలా గౌరవం. ఎప్పుడు అడగంగానే ఏదైనా సరే సార్ ఇలా ఉంది అనగానే ఆ రోజున బ్రాహ్మణులందరికీ విదేశీ విద్యకు కానీ, అలాగే ప్రతి వాళ్ళకి లోన్లు కానీ, ప్రతి ఇంటికి గడప గడపకి ఈ రోజున బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే. ఫారెన్లో ఈ రోజున బ్రాహ్మణ పిల్లలు చదువుకుంటున్నారు. అలాగే బ్రాహ్మణులు డ్రైవర్లుగా ఉంటే వాళ్ళకి స్వయం ఉపాధి ద్వారా కలిగించాలని చెప్పేసి కార్లు ఇచ్చిన ఘనత కూడా దామచర్ల జనార్దన్ రావు గారిది. అటువంటిది ఏదో 2019లో ఒకసారి అవకాశం అని చెప్పి ఏదో తప్పటడు చేశారు. కానీ ఇప్పుడు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు, బ్రాహ్మణులందరూ కూడా తెలుసుకున్నారు మనం తప్పు చేశాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాహ్మణులని అర్చకుల మీద దాడులు, పురోహితుల మీద దాడులు, బ్రాహ్మణ ఆస్తులు కబ్జాలు, అలాగే బ్రాహ్మణ ఇళ్ల మీద దాడులు, బ్రాహ్మణ ఆడమనుషుల మీద దాడులు, ఇవన్నీ ప్రోత్సహిస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి. బ్రాహ్మణులకు గౌరవం ఇచ్చేది ఒక్క చంద్రబాబు నాయుడు గారే, అలాగే నియోజకవర్గంలోకి వచ్చేసరికి ఒక్క దామచర్ల జనార్దన్ గారే అని ప్రతి బ్రాహ్మణులు కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఆ పొరపాటు మళ్ళా చేయకుండా ఉండాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా బ్రాహ్మణ ఆస్తులే టార్గెట్. వీళ్ళు ఏమీ చేయలేరు, వీళ్ళు సమాజంలోకి వచ్చి మాట్లాడలేరు, వీళ్ళకి అండదండలు ఉండవు, వీళ్ళకి ఎవరి సపోర్ట్ ఉండరని. కానీ అటువంటి టైంలో కూడా దామచర్ల జనార్దన్ గారు ఒకటే చెప్పారు, బ్రాహ్మణుల ఆస్తులు కబ్జా అయినవన్నీ లిస్టులు రాసి పెట్టండి అమ్మా, వాళ్ళకి రేపు మనం వచ్చాక న్యాయం చేద్దాము, ఎవరెవరి ఆస్తులు కబ్జా చేశారో వాళ్ళ లిస్టు తయారు చేసి రేపు వాళ్ళకి న్యాయం చేద్దామని. కాబట్టి రేపు పొద్దున మనం తెలుగుదేశం పార్టీలో కనుక వచ్చినట్టయితే మీ అందరి ఆస్తులు ఉంటాయి. అలా కాకుండా కనుక వైసీపీ పార్టీలు కనుక అలా తీసుకొచ్చారంటే మీకున్న ఆస్తులు కూడా మీకు తెలియకుండానే వాళ్ళ పేర్లతో రిజిస్టర్ అయిపోతాయి. దయచేసి బ్రాహ్మణ బంధువులారా ఒక్కటే ఒక విన్నపం, మన అందరూ కూడా మనకు అత్యంతంగా దగ్గరగా ఉండే వ్యక్తిని, మనకు అనుకూలంగా ఉండే వ్యక్తులు వాళ్ళని తీసుకొస్తే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఒంగోలు వచ్చేసరికి దామచర్ల జనార్దన్ గారు ఎప్పుడు మన మంచి కోరుకునే వ్యక్తులు, వాళ్ళని ఎన్నుకుందాం. ఇంకొకటి కూడా చెప్పదలుచుకుందాం, మేము రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఒకటి చంద్రబాబు నాయుడు గారికి కూడా శ్రీరామూర్తి అన్న ద్వారా ఒకటి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. అది రేపు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ 2 బ్రాహ్మణులకి టికెట్లు ఇవ్వండి, అలాగే 1-2 ఎమ్మెల్సీలు కూడా ఇవ్వండి, అలాగే మంచి ఏమన్నా పదవులు ఉన్నప్పుడు వాళ్ళకి అత్యధికంగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. అది రాబోతున్న చంద్రబాబు నాయుడు గారికి వినతిపత్రం కూడా ఇస్తూ ఉన్నాము. ఇంకొకటి, మేమందరం కూడా ఎప్పుడు కూడా బ్రాహ్మడు అంటే సమాజ హితం కోరేవాడు, ప్రజల క్షేమం కోరేవాడు, పురహితం కోరేవాడు పురోహితుడు. వీళ్ళందరూ ఎక్కడైతే ఆనందంగా సంతోషంగా ఉంటారో అక్కడ రాజకీయ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ,
ఆర్థిక లావాదేవీల పరంగా కానీ కూడా సమాజం మంచిగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి చేతులెత్తి వేడుకుంటూ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేసి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని, ఒంగోలులో శ్రీ దామచర్ల జనార్దన్ గారిని మీరు ఎన్నుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ మీ సోదరి రాష్ట్ర కార్యదర్శి కామరాజు గడ్డ కుసుమకుమారి. ప్రతిదానికి ఒక నేపథ్యం ఉంటుంది. అట్లాగే లాయర్పేట రంగారెడ్డి చెరువు సమీపంలో స్థాపించిన శ్రీ డంగుడూరు ప్రకాశం పంతులు గారి కాంస్య విగ్రహానికి కూడా ఒక చరిత్ర ఉంది. 2002వ సంవత్సరంలో శ్రీ డంగుడూరు ప్రకాశం పంతులు గారి విగ్రహం స్థాపించాలి, అది రంగారెడ్డి చెరువు దగ్గరే స్థాపించాలి. ఎందుకంటే ఆయన బాల్యం, ఆటలు, పాటలు, ఆ పక్కనే పోలేరమ్మ గుడి పక్కన ఐలాండ్ విల్లా అని నిర్మించుకొని, భారీ కట్టడాన్ని నిర్మించుకొని, దాని నుంచి ఆయన రాజకీయ ప్రవేశము అంతా జరిగిన సందర్భం కాబట్టి ఈ ప్రాంతంలో ఆయన కాంస్య విగ్రహం ఉండాలి. ఏనాడో 70లో జిల్లా ఏర్పడినప్పుడు ప్రకాశం భవనంలో ఒక విగ్రహం పెట్టారు. ఒంగోలులో మరో కాంస్య విగ్రహం లేదు. అది లాయర్పేటలో ఆయన పుట్టిన చోట ఉండి అందరికీ స్ఫూర్తి కావాలనే ఆలోచనతో ఆ రోజున 12 మందితోటి ఒక కమిటీ వేశాం. నేను అధ్యక్షుడిగా, మరో నగరంలోని వివిధ రంగాల్లోని నిష్ణాతులు అందరూ ఘనాపాటీలే, డాక్టర్లు శ్రీరామ్మూర్తి గారు, కుసుమకుమార్ గారు, అందరూ కూడా ఒక 11 మంది సభ్యులుగా అధ్యక్షుడిగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో స్థలం కోసం ఆ రోజు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కల తులసీరావు గారిని సంప్రదిస్తే ఆయన సంతోషంగా స్థలం కేటాయించడమే కాకుండా మంగమూరు డొంక బైపాస్ రోడ్డు వరకు గల మంగమూరు రోడ్డుని ప్రకాశం పంతులు రోడ్డుగా నామకరణం చేసి 2 తీర్మానాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత విగ్రహానికి మనకు నిధులు కావాలి. ఎందుకంటే అంతకుముందే జగజీవన్ రావు విగ్రహం ప్రభుత్వం స్థాపించడం నేను చూశాను. మన దేశం కోసం మొత్తం త్యాగం చేసిన ప్రకాశం పంతులు గారిని ప్రభుత్వ ధనంతోనే విగ్రహం పెట్టించాలి. ఆ డబ్బు పెద్ద ఎక్కువైన కాదు, డబ్బు ఎంతనేది కాదు సమస్య, ప్రభుత్వం ఎందుకు పెట్టదు, ఆయన దేశం కోసం త్యాగం చేసి ప్రభుత్వంతోనే పెట్టించాలని ఆనాటి కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి గారితో చంద్రబాబు నాయుడు గారిని సంప్రదించగా ఆయన సంతోషంగా కల్చరల్ విభాగంలో డబ్బులు లేనప్పటికీ, మా దగ్గర బడ్జెట్ లేదు వాళ్ళు తిరస్కరించినప్పటికీ స్పెషల్ గ్రాంట్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దానికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఒంగోలు, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాదు రాష్ట్రంలోని వివిధ ప్రకాశం పంతులు గారి ఒక్కొక్క విగ్రహాన్ని 20 యాంగిల్స్లో ఫోటోలు తీసి వీటి మొత్తాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోని నప్తా రామేశ్వరం దగ్గర సతీష్ ఉడయార్ అనే శిల్పి ద్వారా మట్టి ప్రతిమను చేయించి దాన్ని అందరూ ఆమోదించి నిజమైన రూపం వచ్చిందన్న తర్వాత దాన్ని అచ్చుగా తీసుకొని దాన్ని కాంస్య విగ్రహం చేసి ఒంగోలు తీసుకురావడం జరిగింది. ఈ తీసుకొచ్చిన క్రమంలో ప్రకాశం పంతులు గారికి ఒక గొప్ప చరిత్ర. మహాత్మా గాంధీ సమకాలికుడు. 1868లో గాంధీ గారు జన్మిస్తే 4 సంవత్సరాల తర్వాత 72లో ప్రకాశం పంతులు గారు జన్మించారు. ఆయన ఒకే వయసు, ఆయన ఆ స్థాయి వ్యక్తి. ఆయనకి రావాల్సిన గుర్తింపు రాలేదు. కాబట్టి ఒక జాతీయ స్థాయిలో ఆనాటి న్యాయశాఖ మంత్రి హంసరాజు భరద్వాజ్ అనే ఒక బ్రాహ్మణుడితోటి విగ్రహావిష్కరణ చేయించాలని మేము భారీ ఎత్తున సంకల్పించి, ఎందుకంటే ప్రకాశం పంతులు గారు మనకు స్ఫూర్తిగా ఉండాలి, ఆయనకు దేశవ్యాప్తంగా పేరు రావాలి, ఆయన తద్వారా భారతరత్న వాళ్ళని మనం దృఢ సంకల్పంతో చేస్తే ఆ రోజు 2009 రాజకీయ అవసరాల కోసం ఎలక్షన్ల ముందు హడావుడిగా అది వచ్చే రోడ్డు షోలో ప్రారంభోత్సవం చేయవలసి వచ్చింది. ఒక పెద్ద నాయకుడిని మనం ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన ఏం చేశాడు, ఎలా ఎదిగాడు, ఎలా సంపాదించాడు, ఎలా త్యాగం చేశాడు, ఆ క్రమంలో ఎక్కడా ఆయన స్వార్థం కానీ ఆయన వ్యక్తిగత ఆకాంక్ష కానీ లేదు. ఈ రోజుకి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా నానా దారిద్రంగా ఉన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ఆయన మనం రాజకీయం కోసం వాడుకోవడం, దానినే మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ ప్రారంభోత్సవాలు చేసుకుని మళ్ళీ ఎలక్షన్లుగా ఉపయోగించుకోవడం అనేది చాలా దారుణం. ప్రకాశం పంతులు గారు ఒక మహనీయుడు. అట్లా చేయటాన్ని ఈరోజు అక్కడ విగ్రహం ఉందంటే స్థలం ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, విగ్రహం దాత చంద్రబాబు నాయుడు గారు, దానికి సహకరించింది సముద్రాల వేణుగోపాలాచారి గారు, వారందరి సహకారంతో అది ఈరోజు దేదీప్యమానంగా ఆ సెంటర్లో ఆయన ఈసారిగా నిలబడ్డాడంటే దానికి ఆనాడు ప్రభుత్వం. ఇవాళ నేను కోరుకునేది ఒకటే, ఆ రోజు శంకుస్థాపన చేసిన ప్రకాశం పంతులు రోడ్డు ఆర్చి ఈ రోజు వరకు కార్యాచరణ చెందలేదు. 2009లో విగ్రహంతో పాటే ప్రకాశం పంతులు రోడ్డు ఆర్చి శంకుస్థాపన చేశాం, అది చేయలేదు. అలాగే మన తెలుగు మహనీయుడు ఆ రోజు ఆయన ప్రధానమంత్రి అయితే పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు నిన్ను పోటీ పెట్టనని 5,80,000 మెజార్టీతో నంద్యాలలో గెలవడానికి అవకాశం ఇచ్చారు. ఆ మహనీయుడు విగ్రహం పెట్టాలని ఆలోచనలు ఉన్నాయి. ఈ రోజు వరకు అది కార్యరూపం దాల్చలేదు. నేను ఈ రోజు చెప్తున్నాను, ఏ రోజైనా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మళ్ళీ పివి నరసింహారావు విగ్రహం కూడా ఈ ఊళ్ళో నగరంలో పెట్టామని చెబుతూ దాని
పివి నరసింహారావు ప్రకాశం పంతులు గారిని కానీ పివి నరసింహారావు గారిని వారిని పెద్దలు మహనీయులుగా స్ఫూర్తిగా తీసుకోవాలి కానీ మన రాజకీయాలకి వాడుకోకూడదని సవినయంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. బ్రాహ్మణుల ఐక్యత వర్ధిల్లాలి, బ్రాహ్మణుల ఐక్యత వర్ధిల్లాలి. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్.